అంతే. నేరం ఆపాదించబడిన వాడు, నేరం నిరూపణ అయిన తర్వాత నేరస్తుడు. అండ్ ఒక్కసారి రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. ఇంత డిస్కషను ప్రజల మధ్యకు తీసుకొచ్చి రాష్ట్రంలో డెవలప్మెంట్ యాక్టివిటీ అనేదాన్ని పక్కకు నెట్టేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్కి వైసీపీ పాల్పడుతుందనటానికి ఇంతకన్నా ఉదాహరణ ఉంటుందా? వెనకటికి త్రిపురాసుర సంహారం చేసింది అమ్మవారు. ఇలా ఇప్పుడు ముగ్గురు ప్రధానంగా కనిపిస్తున్నారు మీకు: బోరుగడ్డ అనిలు, వర్రా రవీంద్రారెడ్డి, అండ్ అలాగే ఇప్పుడు తాజాగా ఇంకొక ఇంటూరి రవికిరణ్. వీళ్ళందరికీ బాస్ ఒక ఆయన ఉన్నాడు, సజ్జల భార్గవరెడ్డి. ఆయన ఎస్కేప్ అయిపోయారు. మరి విజయవాడ నుంచి సీప్లేన్లో ఎస్కేప్ అయిపోయారో లేకపోతే ముందరే వాళ్ళ నాన్నగారు తప్పించారా తెలియదు. కానీ వాళ్ళు తప్పేదాకా ఆగిపోయి అప్పుడు పోలీసుల్ని రంగంలోకి దింపడం వెనక జరుగుతున్న వ్యవహారం ఏంటి ఒకసారి చెప్తారా అండి లక్ష్మణరావు గారు? సిగ్గనిపించట్లేదా వైసీపీకి ఇటువంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి భుజాన వేసుకొని మనం మోసి? ఏం భాష అండి అది? వాళ్ళ ఇళ్లలో భార్యలు ఉండరా, వాళ్ళ ఇళ్లలో కూతుళ్ళు ఉండరా, వాళ్ళ ఇళ్లలో అమ్మలు ఉండరా, పెద్దమ్మలు ఉండరా? ఇదా భాష వాడాల్సింది? వాసుదేవన్ గారు, మీకు పెన్నులు ఉన్న పెద్దలకి, డబ్బులంటి వీక్షకి, యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. మీరు కరెక్టే సార్, ప్రతి ఇంట్లో తల్లి, ప్రతి ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉంటారు. మరి ఈ జనసేన టీడీపీ ఎన్డీఏ కూటమి పెంచి పోషిస్తున్న ఈ నా కొడుకులు ఎవరు సార్? వీళ్ళు రాత్రి 12 గంటలకి ఇద్దరు మాట్లాడారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈయన డాష్లు ఎవరు అనే మాట వీళ్ళిద్దరు మాట్లాడారు. నా కొడుకులు అంటారు సార్, మీకు అర్థం కావట్లేదు మా బాధ. నా కొడుకులు అంటారు, అదే మీ కొడుకులు అంటారు సార్. వాసుదేవన్ గారు నేర్పించింది. వినండి సార్, వాసుదేవన్ గారు వినండి. వీళ్ళు ఏం పెట్టారు తెలుసా? వినండి సార్, ఆ వాసుదేవన్ గారు వినండి. మధ్యలోకి వస్తాను, జగదీష్ గారు మధ్యలోకి వస్తాను, సమాధానం లాగన్నా. జగదీష్ గారు, మధ్యలోకి వస్తాను. లక్ష్మణ్ మీరు మీ భాష ఉపసంహరించుకోండి ప్లీజ్. నేను ఉపసంహరించుకోను సార్. వాస్తవానికి మీరు వెళ్ళిపోతా కదా. సార్ 12 గంటలకి తోటి మీరు ఆ రకంగా మాట్లాడటానికి లేదు. మీరు మాట్లాడాల్సింది మీరు చెప్పండి అంతే. మధ్యలో వస్తాడంటే నేను చెప్పేది మాట్లాడమని చెప్పండి. ఆయన రారు, నేను చెప్పాను. మెసేజ్ పెట్టాడు చూడండి సార్. ఈయన అరెస్ట్ ఈ నంబరు సార్. మధ్యలో జగదీష్ గారు వస్తే బాగా చెప్తా ఉన్నాను. జగదీష్ గారు చాలా బాగా చెప్తా ఉన్నా లైవ్. జగదీష్ గారు, నువ్వు ఎందుకు మధ్యలో మొత్తం నాకు అర్థం కావట్లా. మీరు మాట్లాడండి అంతే, వ్యక్తిగత దోషంలో వద్దు. మీరు మాట్లాడండి. వాసుదేవన్ గారు ఇగోండి, ఒరే నీ అమ్మ డాష్, ఒరే మాట్లాడరా మాళ్ళంచో కొడక. వినండి సార్, నువ్వు నువ్వు మీ అమ్మని మా పెద్దింట్లో వాళ్ళు పడుకుంటే నువ్వు పుట్టావరా. చూడండి సార్, ఫోన్ ఎత్తరా రే అని లంచో కొడకు ఫోన్ ఎత్తరా. సత్తరా కొడక నువ్వు ఫోన్లో ఇవే ఎవరు సార్? ఇవి ఇవాడు విత్ ఫోన్ నెంబరు, అటు ఏ టైం మెసేజ్లు ఎవరు సార్ చేస్తా ఉన్నారు? అరెస్ట్ చేయండి, తీసుకెళ్ళండి. ఇంత అసభ్యకరంగా మెసేజ్లు అర్ధరాత్రి నుంచి ఫోన్లు చేసి మెసేజ్లో పెట్టి నేను కంప్లైంట్ ఇస్తాను సార్. నేను కంప్లైంట్ ఇస్తా. ఎందుకంటే ఆగానంటే వాసుదేవన్ గారు, నిన్న మా బావగారు చనిపోయారు. మేము హాస్పిటల్ నుంచి వచ్చాం. నిన్న అంత్యక్రియలు జరిగినాయి. కేవలం ఈ 99 రూపాయల మందు 10 రోజుల నుంచి కంటిన్యూస్గా ఆయన తాగడం వల్ల చనిపోయారు. మా బాధలో మేము ఉన్నాం, మా ఇబ్బందిలో మేము ఉన్నాం, మా దుఃఖంలో మేము ఉన్నాం. ఫోన్లు చేస్తారు, మెసేజ్లు పెడతారు. మేమేం అన్నావా? రకరకాల ఫోన్ నెంబర్లు సార్ వాసుదేవన్ గారు, రకరకాల ఫోన్ నెంబర్, రకరకాలుగా వాట్సాప్లు, రకరకాల మెసేజ్లు, రకరకాల బెదిరింపులు. అంటే వీళ్ళకి చట్టం వర్తించదండి వాసుదేవన్ గారు? వీళ్ళకి ఆ చట్టం వర్తించదా? వీళ్ళు అరెస్ట్ చేయరా? ఖచ్చితంగా వర్తిస్తుంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు మీ ప్రతినిధి బృందం వెళ్తే ఆయన కంప్లైంట్ తీసుకున్నారు. మీరు మీ పోలీస్ స్టేషన్ మీద నమ్మకం లేకపోతే నేరుగా డీజీపీ వెళ్తాను సార్. నేను ఈ రోజు కానీ రేపు కానీ విజయవాడ వెళ్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ నాకు ఉంది. నేను వెళ్తా ఉన్నా, నేను పెడతాను. ఈ